హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజు వేలాపూర్. ఎప్పట్లాగే మీకు ఈరోజు సరికొత్త వీడియోని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. గత వీడియోలో మీకు టెన్సెస్కి సంబంధించి అందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేశాను. అదేవిధంగా పాస్ట్ టెన్స్ కానీ ఫ్యూచర్ టెన్స్ కానీ మీకు మళ్ళీ వినినప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మీకు నేను చెప్పబోయే విషయం ఏంటంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. చాలా మంది అసలు యాక్టివ్ వాయిస్ కి పాసివ్ వాయిస్ కి తేడా తెలుసుకోలేకపోతున్నారు. సో నేను దానికంటే ముందు నేను టు బిగిన్ విత్ active voice and passive voice, I would like to tell you one main thing. Active voice, passive voice లో మనం చాలా సార్లు వింటుంటాం. రెండు పదాలు మనం చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ట్రాన్సిటివ్ వర్బ్, రెండవది intransitive verb. ఈ రెండు పదాలు చాలా మందికి ఈవెన్ దే మే బి ఎట్ డిగ్రీ, some of the students don't understand what the difference between transitive verb and intransitive verb. వీటికి తేడా తెలుసుకోలేకపోతున్నారు. నేను మీకు ఈరోజు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఏ విధంగా మనం దాన్ని చేంజ్ చేయాలనో కొన్ని అంశాలు మీకు చెప్పి మిగతా వీడియోస్ లో మనం క్లియర్ గా చెప్పే పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తాం. అయితే ఫస్ట్ మనం ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. మనకు తెలుసు అసలు వర్బ్ అంటే ఏంది? యాక్షన్ వర్డ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చెప్పుకున్నాం నౌన్, ప్రొనౌన్, వర్బ్, adverb, adjective, conjunction, preposition, interjection, and yes, these are the eight parts of speech. అందులో ఒకటి verb. అసలు verb అంటే ఏంది? It is an action word. The action that we do is called a verb. For example, sit, stand, eat, sleep, jump, run. పరిగెత్తడం, ఆడుకోవడం, చదవడం, ఇవన్నీ మనకు చేసే పనులు కాబట్టి మనం వీటిని వర్బ్స్ అంటున్నాం ఇంగ్లీష్ లో ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటున్నాం. సో నేను ఇప్పుడు ఈ రెండింటి గురించినటువంటి తేడా మీకు తెలియజేస్తున్నాను, వినండి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే కొన్ని పదాలు రాసి చూడండి పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్, eat, catch, sleep, sit, kill. ఈ రకమైనటువంటి కొన్ని యాక్షన్ వర్డ్స్ పదాలు నేను రాశాను. రాసినప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్, ఈట్, క్యాచ్, స్లీప్, సిట్, కిల్, ఇవన్నీ యాక్షన్ వర్డ్స్, వర్బ్స్. మరి ఇందులో మనం వేటిని ట్రాన్సిటివ్ వర్బ్ అనుకుంటున్నాం, వేటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాము, మీకు కొద్దిగా తెలియజేసే ప్రయత్నం చేస్తా. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ ద ఫస్ట్ వర్డ్ eat. I eat a fruit. I eat a fruit. So in this sentence I would like to ask you, what is the subject? Here, obviously, the subject I here is the subject because I am doing the work here. The one who does the action is called subject. So here I am the subject, eat under the verb, a fruit under the object. So ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. I eat a fruit. Ramesh catches
a ball. Ramesh catches a ball. Next, sleep తీసుకుందాం. You sleep on the bed. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. Rani sits in a chair. సో ఈ కిల్ వాయిద్దాం ప్లేస్ అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ మీకు చెప్తా వినండి. ఎప్పుడైతే ఈ వర్బ్స్ చూడండి ఇక్కడ ఈట్, క్యాచ్, స్లీప్, సిట్, ఈట్, క్యాచెస్, స్లీప్, సిట్స్. నేను ఇక్కడ కొన్ని చోట్ల డస్ ఫామ్ ఉపయోగించాను, కొన్ని చోట్ల డూ ఫామ్ ఉపయోగించాను. మీకు తెలుసు, మీకు ఇంతకు ముందే థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ హీ, షీ, ఇట్ కి డస్ ఫామ్ ఉపయోగిస్తాము, మిగతా అన్నిటికి డూ ఫామ్ ఉపయోగిస్తాము. సో ఇక్కడ రాణి అన్నది షీ కాబట్టి డస్ ఫామ్ ఉపయోగించాము. సిట్ అన్నాము, సిట్స్ అన్నాం. రమేష్ కూడా హీ, షీ, ఇట్ లో హీ అంటే రమేష్ అనుకోవచ్చు, డస్ ఫామ్ ఉపయోగించాము. సో ఒక థర్డ్ పర్సన్ సింగులర్ నంబర్ కి డస్ ఫామ్, మిగతా అన్నిటికి డూ ఫామ్ ఉపయోగిస్తాం. ఇక్కడ చూసుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఉంది. ఈట్ తర్వాత ఐ ఈట్ అ మ్యాంగో, సారీ ఐ ఈట్ అ ఫ్రూట్. ఈ సబ్జెక్ట్, ఈ వర్బ్ తర్వాత ఇమీడియట్ గా అ ఫ్రూట్ అన్న వర్డ్ వచ్చింది. ఈ ఫ్రూట్ అన్నది ఏంది ఇక్కడ? ఆబ్జెక్ట్. ఏ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ ని కలిగి ఉంటుందో దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటున్నాం ఇక్కడ. రమేష్ catches a ball. Of course, Ramesh caught something. But what did he catch? He caught a ball. So, ఇక్కడ కూడా ఈ verb తర్వాత ఇమీడియట్ గా a ball అనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ట్రాన్సిటివ్ verb. ఆబ్జెక్ట్ ని కలిగి ఉన్నటువంటి verbs అన్ని కూడా ట్రాన్సిటివ్ verb. నెక్స్ట్, యు స్లీప్ ఆన్ ద బెడ్. సో ఇక్కడ కూడా బెడ్ ఉంది, మరి ఇదెందుకు ట్రాన్సిటివ్ వర్బ్ కాదు? ఇదెందుకు ట్రాన్సిటివ్ వర్బ్ కాదు? ఎందుకు కాదు అంటే ఇక్కడ ఏ వర్బ్ అయితే ఉందో స్లీప్ అనే వర్బ్ ఇమీడియట్ గా ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఆన్, ద ప్రిపోజిషన్ ఆన్. ఇందులో తీసుకుంటే sits, the verb sits is immediately followed by a preposition named in. ఏ verb అయితే ప్రిపోజిషన్ ని కలిగి ఉంటుందో, ఏ verb తర్వాత ప్రిపోజిషన్ వస్తుందో అలాంటి వాటిని ఇంట్రాన్సిటివ్ verb అంటాము. సో ఆబ్జెక్ట్ ని కలిగి ఉన్న verb ని ట్రాన్సిటివ్ వర్బ్ అని, ప్రిపోజిషన్ ని కలిగి ఉన్న వర్బ్ ని ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం. నెక్స్ట్ వీడియోలో చాలా స్పష్టంగా యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.